अरे रोजा खोलने 20 मिनट तो बाकी है। बशीर भाई, रोजा खोलने टाइम हुआ, चल मस्जिद को निकलेंगे। రెహమాన్ బాబు, అరే రాము చాచా, మీరేంటి ఇక్కడ? ఇప్పుడే పని దగ్గర నుంచి వచ్చాను. నువ్వు ఒక్క పొద్దున్నావు కదా, ఇవిగో ఖర్జూరాలు. అలాగే నా కూతురు పెళ్లి జాగ్రత్తగా అయ్యేలా ఆ దేవుని ముందు దువాల గుర్తుకు చేయి బాబు. ఠీకే చాచా, ఆ ఖర్జూర ప్యాకెట్ ఇటు ఇవ్వండి, నేను ఒక్క పొద్దు తెరవడానికి తీసుకుని వెళ్తాను మస్జిద్కి. తీసుకో బాబు. రెహమాన్ భాయ్, ఆ ఖర్జూరాలు తీసుకోవద్దు, అతనికి తిరిగి ఇచ్చేసేయి. ఎందుకురా? ఎందుకంటే అతనొక హిందువు. ఆ ఖర్జూరాలు హలాల్ వస్తువు కాదు, హరాం వస్తువు. ఎక్కడి నుంచి తెచ్చాడు? అరే బషీర్, తుజే కుచ్ భీ నహీ మాలూమ్ రే. రాము చాచా మా ఇంటి పక్కనే ఉంటారు. ఆయన ఎలాంటి వారో నాకు మాత్రమే తెలుసురా. ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిలోనే కష్టపడతారు. ఈ కులమత భేదాలంటూ పెద్దగా పట్టించుకోరు. ఆయన కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు. ఈ ఖర్జూర ప్యాకెట్లు తీసుకోవచ్చు, హలాల్ వస్తువే, ఏం కాదు. రాము చాచా, నన్ను క్షమించు, నీ గురించి తెలియక అలా మాట్లాడాను, ఏమనుకోకు. పర్వాలేదులే బాబు, నేనేమనుకోను. మీకు టైం అవుతుంది, వెళ్ళండి. పద రెహమాన్ భాయ్, మనం వెళ్దాం. సరే బషీర్, పద వెళ్దాం. చాచా, వెళ్ళొస్తాను. నా దేశంలో కులమత భేదాలు పెద్దగా పట్టించుకోకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బతికేవారు చాలా మంది ఉన్నారు. నిత్య జీవితంలో మీరు ఇలాంటి వారిని చూస్తుంటే కామెంట్లో తెలపండి. అలాగే ప్రతి ఒక్కరికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.